ఒకసారి బొల్ల మల్ల యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. మల్ల యాదవ్ గారు, ఒక గుడ్ థింగ్ ఏంటంటే మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇంద్రేశం మున్సిపాలిటీ కూడా మీ ఖాతాలోకి వచ్చింది. సో ఇంద్రేశం పెద్ద మున్సిపాలిటీ, పటాన్ చెరువు పక్కనే, ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉంది. రియల్ ఎస్టేట్ కూడా చాలా ఎక్కువగా నడుస్తుంది ఆ మున్సిపాలిటీ పరిధిలో. సో ఇలాంటి చోట బీఆర్ఎస్కే పట్టం కట్టారు అక్కడి ఓటర్లు. దీన్ని ఎట్లా చూస్తారు? అసెంబ్లీ ఎన్నికలలో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలలో బీఆర్ఎస్ ప్రభావమే చూపించింది. ఈ రోజు కూడా మామూలుగా మున్సిపాలిటీలలో పట్టణ వాతావరణాల్లో కూడా బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడుతూ ఉన్నారు, అండగా నిలబడుతూ ఉన్నారు. కారణాలు అక్కడ హైదరాబాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగింది, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. వ్యాపారాలకి కేంద్రంగా ఉన్న హైదరాబాదుని దినదినాభివృద్ధి చేయడానికి బీఆర్ఎస్ పాత్ర ఏంటి అనేది ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా గమనించారు. కాబట్టి ఈరోజు అభివృద్ధికి వాళ్ళు అండగా నిలబడ్డారు. అదే క్రమంలో గ్రామాలలో కూడా యూరియా కొరత కానివ్వండి, రైతులు ఎదుర్కొంటున్న అనేక రుణమాఫీ లాంటి సమస్యలు కానివ్వండి, రైతు బంధు రాకపోవడం కానివ్వండి, ఇతరాతర అనేక సమస్యలతో విసిగి వేశారిన ప్రజలు 2 సంవత్సరాల నుంచి వేచి చూసే ధోరణిలో ఉన్నా కానీ ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోవటం, వాళ్ళు ఇస్తా అన్న ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రజలలో కూడా తిరుగుబాటు మొదలైంది. అది ప్రతిపక్షాలకి అనుకూలించే అంశం. కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉందనే ఉద్దేశంతో కొన్ని పథకాలు రావాల్సినవి ఉన్నాయి, మీకు రాదు అనే బెదిరింపులు, తర్వాత 10-20 ఓట్లతోనే గెలుపోవటంలో కూడా శాసించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 10-20 ఓట్లు అధికార పక్షంగా అనేక రకమైన ప్రలోభాలకి గురి చేయటం కానీ, లేకపోతే బెదిరింపులు కానీ, అధికార పక్షంగా మామూలుగా చిన్న చిన్న లబ్ధిదారులను భయపెట్టడం కానీ ఇటువంటివి జరిగిన దాంట్లో 10-20 ఓట్ల వ్యత్యాసంతో గెలవటం అనేది అది అధికార పక్షానికి కొంత లాభించే విషయం. కాబట్టి ప్రతిపక్షంగా మా పాత్రని మేము ప్రజల ముందు ఉంచినాం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో, ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, దగాన్ని ప్రజలకి వివరించడంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రని మేము పోషించినాం. ప్రజలు కూడా మాకు నిరాజనాలు బరికిరు, అండగా నిలబడ్డారు. ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. పటాన్ చెరువు ఎమ్మెల్యే ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. టెక్నికల్ గా పటాన్ చెరువు ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పిండు కదా, మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్కి ఓటు వేయండి, బీఆర్ఎస్ పక్షాన్ని పోటీ చేద్దామని. ఎందుకంటే ఆ రోజు ఏదో ప్రలోభాలకు గురి చేసో, బెదిరించో, ఇంకా ఇతరత్ర కారణాలను ఎరగా చూపించేసో ఆయన తీసుకుపోయినా ఏనాడు కూడా మానసికంగా, భౌతికంగా రెండింటికి పరంగా కూడా ఆయన కాంగ్రెస్తో ప్రయాణం చేయలేదు. అనేక సందర్భాలలో క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకుంటూ ఫోటో, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేశారు, క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేశారు, అయినా కానీ తీసేదే లేదు అని చెప్పేసి బహిరంగంగా చెప్పిండు. ఆ రోజు వాళ్ళు బెదిరింపులకు ఇంకో ఇతరత్ర కారణాల వల్ల కండో మాత్రం మార్చుకున్న వారు వ్యక్తిగా, నైతికంగా మాతోనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ఇంద్రేశం మున్సిపాలిటీ ఆయన ఖాతాలోకి వెళ్ళిపోతుందా? అంటే ఆయనంటే ఇక బీఆర్ఎస్ గెలిచింది కదా, అదే ఆయన చెప్పుకుంటాడు కదా. అప్పుడు నేను కనుక కాంగ్రెస్ పార్టీలో, అంటే ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు గమనించారా? కాంగ్రెస్ పార్టీ నమ్మి వచ్చాను కానీ నేను చెప్తే ఏ పనులు కూడా అవటం లేదు, నన్ను అసలు పట్టించుకోవటం లేదు, ఇలాంటి పార్టీలో నేను ఉండను, నేను మళ్ళీ బీఆర్ఎస్లోనే ఉంటానని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే సమావేశంలో కూడా, కార్యకర్తల సమావేశంలో కూడా బీఆర్ఎస్ నే గెలిపించండి అని చెప్పేసి వారు కూడా ఒక పిలిపించారు. వారి కార్యకర్తల సమావేశంలో, నియోజకవర్గ స్థాయి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్యకర్తల సమావేశంలో కూడా కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ నే గెలిపియండి అని చెప్పేసి కూడా పిలిపించారు. అవునండి, అవును. అదే అందుకనే ఇప్పుడు నేనే గెలిపించానని చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా ఆయన. కాకపోతే మీరు వంశ పార్టీలో అవతల పార్టీ కండువా ఒప్పుకున్న వ్యక్తిని మీరు అంత లాయల్గా తీసుకునే అవకాశం ఉంటుందా? టెక్నికల్గా మీ అభ్యర్థే. అంటే కార్యకర్తలందరూ కూడా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ లో ఉన్నవాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు. వ్యక్తిగా ఆయన ఒక్కరే ఆ రోజు కాంగ్రెస్ కు ప్రయాణం చేసి పోయిండు. ఇప్పుడు పార్టీ అట్లనే ఉంది. ఇప్పుడు ఆయన కూడా ఏం చేయలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా మొదటి నుంచి ఉంది. ఆయన గెలుపు కూడా అనేక సందర్భాలలో కార్యకర్తలు సహకరించారు. ఇప్పుడు ఆ బలమైన పార్టీకి ఆయన కూడా ఏదో కాంగ్రెస్ ని భుజం మీద ఎత్తుకొని మోసే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అనే దాంట్లోనే నిస్తేజంగా ఉండటంతో బీఆర్ఎస్ వారి బలాన్ని ప్రదర్శించుకున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆయన డిస్టర్బ్ చేసే ప్రయత్నంలో లేకపోవచ్చు. కాంగ్రెస్ ఆడ మొదటి నుంచి కూడా బలహీనంగానే ఉంది. మైపాల్ రెడ్డి గారు వరుసగా 3వ సారి గెలిచిన వ్యక్తి. ఒక్కసారి మీరు ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు, కొన్ని మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలు రావటం లేదు కాంగ్రెస్ పార్టీకి, వార్డులు గెలవటం లేదు అని. ఇందాక కోహిర్ మున్సిపాలిటీలో ఒక ఇంట్రెస్టింగ్ రిజల్ట్ వచ్చిందండి.
కోహిర్ 8 కోహిర్లో 8 16 వార్డులు ఉంటే 8 8 కాంగ్రెస్కి వచ్చాయి, బీఆర్ఎస్కి 5 వచ్చాయి, ఎంఐఎంకి 1, బీజేపీకి 1, ఇండిపెండెంట్ అభ్యర్థి 1కి వచ్చింది. ఇప్పుడు అందుకే వాళ్ళు వాళ్ళు మున్సిపల్ ఏంటి చైర్మన్ అవ్వాలి అంటే 9 కావాలి కదా. అంటే వాళ్ళు ఏంటి ఇప్పుడు కోడి పిల్లల్ని గద్ద ఏ రకంగానైతే తనకు పోయే ప్రయత్నం చేస్తుందో ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రీచ్ కావడానికి ఇండిపెండెంట్ల మీదనో వేరే ప్రతిపక్ష పార్టీల మీదనో కన్నేస్తారు ఒకటి. రెండోది ఆడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఓటు ఉంటుంది కాబట్టి ఆ స్థానిక ఎమ్మెల్యే అక్కడ వాళ్ళ పరిధిలో ఉన్న మున్సిపాలిటీస్ 1, 2 ఉన్న ఈ మున్సిపాలిటీలో అవసరమైతే ఆయన ఓటును వినియోగించుకునే అవకాశం ఒకటి ఉంటుంది. రెండోది ఇంకా తప్పదు అని అనుకుంటే ఎక్స్ అఫిషియో ఓటు వాళ్ళ పార్టీ పరంగా ఏదైనా ఎన్రోల్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. మున్సిపాలిటీ అయితే కైవసం చేసుకుంటారు. సామవేద దాన దండోపాయాలలో మొదటిగా అక్కడ ఉన్న అభ్యర్థుల్ని, గెలిచిన అభ్యర్థులు వేరే పార్టీ వాళ్ళని గొలుపునోళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. ఇండిపెండెంట్ ఎట్లా ఉన్నారు, ఇండిపెండెంట్ ఏ పార్టీ నుంచి రెబల్ ఉంటే ఆ పార్టీ రెబల్ని మళ్ళీ ఇప్పుడు బేరసారాలు చేస్తారు. లేదంటే వేరే పార్టీ వాళ్ళని సహకారం చేయమని అంటారు. లేకపోతే ఇంకో కొద్ది బలమైన అభ్యర్థులు ఉంటే వైస్ చైర్మన్ ఇస్తా అని చెప్పేసి అని అంటారు, తీసుకుపోతారు. అది కాకపోతే స్థానిక ఎమ్మెల్యే ఓటు వినియోగించుకునే అవకాశం ఉంటే అది వినియోగించుకుంటారు, లేకపోతే ఎక్స్ అఫిషియో. బట్ మున్సిపాలిటీ చైర్మన్ పరంగా వాళ్ళ ఖాతాలకు పోతుండొచ్చు. బట్ అక్కడ బలంగా బీఆర్ఎస్కి కూడా 5 స్థానాలు మేము గెలుచుకున్నాం, ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఉంటాం. మిగతా వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు కదా డెఫినెట్గా. ఎస్ సార్. ఒక్కసారి మల్ల యాదవ్ గారు ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఒకసారి చూద్దాం. సో టోటల్గా 427 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే బీఆర్ఎస్ 236 వార్డుల్లో విజయం సాధించింది, బీజేపీ 63 వార్డుల్లో విజయం సాధించింది, ఇండిపెండెంట్లు 72 వార్డుల్లో ప్రస్తుతానికి విజయం సాధించారు. సో కాంగ్రెస్ పార్టీ అయితే తన ఆధిక్యాన్ని కొనసాగుతోంది, కానీ డి అంటే డి అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కూడా మెజార్టీ వార్డులను కైవసం చేసుకునే దిశగా ముందుకి వెళ్తోంది. అలాగే మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే 2 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ విజయం సాధించింది, 11 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ ప్రస్తుతానికి ఒక్క మున్సిపాలిటీలో కూడా ఖాతా తెరవలేదు. కాకపోతే 75 వార్డులు, 63 వార్డులు మాత్రం బీజేపీ గెలిచింది. ఇండిపెండెంట్లు 72 వార్డుల్లో గెలిస్తే బీజేపీ 63 వార్డులకే ప్రస్తుతానికి పరిమితమైంది. ఇక ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో కామారెడ్డి పరిధిలో ఉన్న ఈ ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉంటే 10 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక వార్డులో బీఆర్ఎస్, మరో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ డామినేషన్ ఎల్లారెడ్డిలో కనిపిస్తోంది. ఎందుకంటే 12 వార్డులు ఉంటే 10 వార్డులు గెలవటం అనేది మామూలు విషయం కాదు. ఒకే వార్డుకి బీఆర్ఎస్ పరిమితమైంది, ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. సో ఇది ఖచ్చితంగా కామారెడ్డికి సంబంధించి అందుతున్న రిజల్ట్ ఇది. ఇక నెక్స్ట్ దేవరకొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దేవరకొండలో మొత్తం 20 వార్డులు ఉంటే కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ 6 స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్లు 2 చోట్ల, బీజేపీ 1 చోట విజయం సాధించారు. మొత్తం 20 వార్డులు ఉంటే కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో పోటీ చేస్తే 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయంతో కలుపుకుని కాంగ్రెస్ పార్టీ మొత్తం 12 స్థానాల్లో గెలుపొందగా టీఆర్ఎస్ 6 స్థానాల్లో విజయం సాధించారు. సో టోటల్గా దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హవా కొనసాగుతోంది. ఆయన డామినేషన్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. నేరేడుచెర్ల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇది ఖచ్చితంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాతాలోకే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం నేరేడుచెర్ల మున్సిపాలిటీలో 15 వార్డులు ఉంటే కాంగ్రెస్ పార్టీ 9 వార్డుల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ పార్టీ 5, జనసేన పార్టీ 1. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిచింది. మొత్తం హుజూర్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 28 వార్డులు ఉంటే 19 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే బీఆర్ఎస్ పార్టీ 4 స్థానాల్లో, సిపిఎం 1, సిపిఐ 1, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం 2 మున్సిపాలిటీలు కూడా, ఈ 2 కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభావం చాలా ఎక్కువగా ఈ 2 మున్సిపాలిటీలో వస్తుంది. ఒకటి నేరేడుచెర్ల మున్సిపాలిటీ కావచ్చు అండ్ హుజూర్ నగర్ మున్సిపాలిటీ కావచ్చు. రెండిట్లో కూడా క్లియర్గా అన్ని వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక డోర్నకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడే డోర్నకల్ నుంచి అందుతున్న అప్డేట్. డోర్నకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డుల్లో 11 కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే 4 బీఆర్ఎస్ విజయం సాధించింది. డోర్నకల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆసిఫాబాద్ మున్సిపాలిటీ మొదటి రౌండ్కి వద్దాం. అక్కడ ఆసిఫాబాద్
మున్సిపాలిటీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాల్లో లీడ్లోకి వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ 4 వార్డుల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ పార్టీ 5 వార్డుల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్ 1 వార్డులో విజయం సాధించారు. ఇక టోటల్గా చూడాల్సింది ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్దే మెజార్టీ కనిపిస్తోంది ప్రస్తుతానికి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ 5 వార్డులు, కాంగ్రెస్ పార్టీ 4 వార్డులు, ఇండిపెండెంట్లో 1 వార్డులో విజయం సాధించినట్టుగా ఇప్పటివరకు అప్డేట్ తెలుస్తుంది. నెక్స్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి ఇది మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎస్, నిజామాబాద్లో బీంగల్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పటివరకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ మెజార్టీతో చాలా మున్సిపాలిటీలో తన ఆధిపత్యాన్ని కొనసాగుతోంది. దాదాపు 14 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరికొన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ గెలిచింది, గడ్డిపోతారం బీఆర్ఎస్ గెలిచింది, హాలియా కాంగ్రెస్, చుండూరు కాంగ్రెస్ విజయం సాధించింది. సో టోటల్గా 427 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే 236 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 63 వార్డుల్లో బీజేపీ విజయం సాధించింది. ఒకసారి రియాజుద్దీన్ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రియాజుద్దీన్ గారు, ఎట్లా బీఆర్ఎస్ పార్టీని మీరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. బేసిక్గా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి 80 నుంచి 90% రిజల్ట్ వస్తుంటాయి సాధారణంగా. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 50% పైగా వార్డులను గెలిపిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ కొన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచింది. హైదరాబాద్ పక్కన ఇంద్రీసంలో బీఆర్ఎస్ గెలిచింది, గడ్డిపోతారంలో బీఆర్ఎస్ గెలిచింది, సంగారెడ్డిలో లీడ్లో ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? గారు 2 విషయాలు స్పష్టంగా చూడాలి. అదేంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో మేము బొటాబొటి మెజార్టీతో గెలిచాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి మేము స్థిరపడిపోయినాం. ఒకప్పుడు మున్సిపాలిటీలో మేము గెలిచిన స్థానాలు కానీ మేము కైవసం చేసుకున్న మున్సిపాలిటీలు సింగిల్ డిజిట్లో ఉండేది. కానీ ఈరోజు దుదిమిని ముగించాం, విజయ దుదిమిని. ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ని మనం ప్రత్యేకంగా చూసినప్పుడు బీఆర్ఎస్ యొక్క ప్రధాన ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది, వాగ్దానాలు నెరవేర్చడం విఫలమైపోయింది, ప్రజలకు ఇప్పటికే విముఖత ఏర్పడింది, కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేమే గెలుస్తాం, మున్సిపల్ ఎన్నికల్లో మేమే గెలుస్తాం అని చెప్పేసి పూర్తిగా గోబల్ ప్రచారాన్ని వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీరు చూస్తారు. అదే తీర్పు మున్సిపల్ ఎన్నికలు కూడా కొనసాగుతూ ఉన్నది. నిజంగా బీఆర్ఎస్ ప్రచారం నిజమైతే ఈరోజు మీ కళ్ళ ముందర మీరే విజయాలన్నీ ఉదాహరణ తర్వాత ఉదాహరణ వెనుకొకటి మీరు చదువుకుంటూ పోతా ఉన్నారు. ఈ విజయాలు మాకు కైవసం కాకపోయేది. ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్కు మ్యాండేట్ ఇచ్చారు. ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా అంగీకరించాలి, గౌరవించాలి. కాబట్టి మేము ఏ ఎన్నికల్లో అయితే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను చాలా నెరవేర్చాం. మిగతా నెరవేర్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రజలు భావించారు. నెంబర్ 1. నెంబర్ 2, అబద్ధాన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా అది అబద్ధంగానే మిగులుతుంది, నిజంగానే ఉంటుంది. ఈరోజు పాపం బీఆర్ఎస్ ఎంత ప్రచారం చేసిందంటే కాంగ్రెస్ ప్రజల యొక్క అనుగ్రహాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పత్రం తథ్యం. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే అసెంబ్లీ ఎలక్షన్లో మేమే గెలుస్తామని ఏ ప్రగబలాలు పలికిల్లో అవన్నీ కూడా ఉత్తర కుమార ప్రగబలాలుగా మిగిలిపోయాయి. క్లియర్గా అర్థమైపోయింది కదా మీకు. ఏమర్థమైందంటే బేసికల్గా ఈరోజు మనం చాలా క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వెనకనే ప్రజలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీనే గెలిపించే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు విషయం అర్థమైంది. ఎస్ 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 ఒక్కసారి బీజేపీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎట్లా సార్ ఈ రిజల్ట్ ఎలా చూస్తారంటే బీజేపీ కొంత వెనకబడినట్టు కనిపిస్తారు. ప్రస్తుతానికి 63 వార్డుల్లో మాత్రమే పరిమితమైంది. సరే ఓకే, నెక్స్ట్ రౌండ్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో పికప్ అయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా. కానీ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి చాలా ఎక్కువ చూపించారు. 2 కార్పొరేషన్లు బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మరి